అసలు ఎవరైనా ఆడాళ్ళ గురించి ఇలా మాట్లాడతారని ఎవరు ఊహించరన్నమాట. ఏం మాట్లాడాలి, మాటలు కూడా రావట్లేదు అసలు. మా ఊరైనందుకే సిగ్గుగా ఉంది. మా ఊళ్ళో పిల్లలు మా కళ్ళ ముందు పెరిగినాడు చిన్నప్పటి నుంచి, ఇలా మాట్లాడినందుకు సిగ్గుగా ఉంది ఆడవాళ్ళ గురించి. ఆడదాని గురించి ఇంట్లో ఆడాళ్ళు ఉన్నవాడు ఎవడు, వాడికి 3 ఆడపిల్లలు ఉన్నారు, ఇంట్లో భార్య ఉంది, వదినలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. ఒక ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడతాడని ఎవరు ఊహించరు. ఇలాంటి వాడిని అసలు వదిలిపెట్టకూడదు. ఏదన్నా ఉంటే రాజకీయంగా ఉంటే నాయకుల్ని తిట్టుకోవడం సహజం, ఎవరైనా తిడతారు. ఇది వాళ్ళు జగన్ తిడతా ఉంటారు, వీళ్ళు చంద్రబాబుని తిడతా ఉంటారు, సహజం. కానీ ఆడవాళ్ళని తిట్టడం, అత్యున్నత న్యాయస్థానం పదవిలో ఉన్న జడ్జిలను తిట్టడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఎవరి కాళ్ళకి ఆలోచన రావాలి, అంతే తప్ప ఇలా తిట్టడం కరెక్ట్ కాదు. ఇలా అంటాం కరెక్ట్ కాదు, ఆ పోస్టులు కరెక్ట్ కాదు. ఎంత అభ్యంతరకరంగా ఉన్నాయంటే ఒక్కొక్క పోస్టు చాలా చండాలంగా ఉందన్నమాట. మా ఊరోడు అవ్వటం, ఇలా మాట్లాడాడని ఊహించలేకపోవడం మాకు చాలా సిగ్గుగా ఉందన్నమాట.